కాంగ్రెస్ ఎంపీలు మౌనం, రాష్ట్ర సర్కారుకు దక్కని సొంత సభ్యుల సపోర్ట్, విపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలో విఫలం. 11 మందిలో చామల, కిరణ్ రెడ్డి మరియు మల్లు ఎవరైతే ఉన్నారో మల్లు రవి ఇద్దరు మాత్రమే యాక్టివ్గా ఉన్నారు తప్ప. ఇప్పుడు మీరు అందరినీ తీసుకోండి. వరంగల్ ఎంపీ ఎవరు, కడియం కావ్య, ఏమైనా పనిచేస్తుందా? పనిచేస్తుంది కావచ్చు, కానీ ప్రభుత్వం పరంగా ఏమైనా విమర్శలు స్ట్రాంగ్గా చేస్తుందా? లేదు. జైరాబాద్ ఎంపీ ఉన్నాడు సురేష్ షెట్కార్, అసలు ఆయన నోరు మెదిపే పరిస్థితి లేదు. ఇక ఖమ్మం ఎంపీ, ఆయన పేరు గుర్తులేదు ఎవరికి, అది పరిస్థితి. నల్గొండ ఎంపీ జేవీర్ రెడ్డి, ఆయన పరిస్థితి తెలుస్తుందా? ఇట్లా మీరు ఎక్కడ ఎంపీలు చూసినా చూడండి, రాజ్యసభ ఎంపీలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఇగో సురేష్ షెట్కార్ పరిస్థితి, ఆ రఘువీర్ రెడ్డి, సార్ జేవీర్ రెడ్డి అంటే రఘువీర్ రెడ్డి పరిస్థితి, గడ్డ వంశీ నోరు మీదపడు, బలరాం నాయక్ నోరు మీదపడు, ఆ సింగి కథమే, మరి రేణుకా చౌదరి కొంత మాట్లాడుతూ ఉంటుంది. ఇక అనిల్ కుమార్ యాదవ్ ఆయన పరిస్థితి, రంగురామ్ రెడ్డి అంటే కూడా దొరుకుతున్నాడు, ఉన్నాడా లేదో కూడా తెలియదు. సో ఇట్లా మొత్తానికైతే విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు కౌంటర్ ఇవ్వలేటువంటి భావదారిద్ర్య పరిస్థితిలో ఈ రాష్ట్ర ఎంపీలు 11 మంది ఉంటే 11 మందిలో 2 ఎంపీలు మాత్రమే యాక్టివ్ ఉంది తప్ప మిగతా ఎంపీలు కనీసం తమ నియోజకవర్గాలు దాటి హైదరాబాద్కి వచ్చే పరిస్థితే లేదు. ప్రజలకు కూడా అందుబాటులో ఉండని నేతలు అంటే కదా, ప్రజలకు అందుబాటులో ఉండరు. అదేవిధంగా కనీసం ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి విమర్శలను కనీసం కౌంటర్ ఇద్దామనేటువంటి సోయి కూడా ఈ ఎంపీలకు లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీల పనితీరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఇటీవల బీజేపీ ఎంపీల పనితీరుపై ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అసలు కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారన్న అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి 8 మంది లోక్సభ సభ్యులు, 3 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవడంలో, విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో మెజారిటీ ఎంపీలు విఫలమవుతున్నారని టాక్ ఉన్నది. వారికి ప్రభుత్వ పథకాలపై కనీస అవగాహన లేదని, సొంత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు సైతం ఉన్నాయి. కౌన్సిలింగ్ ఇచ్చినా కానరాని మార్పు. సో ఎవరు డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ ఎవరు కౌన్సిలింగ్ ఇచ్చినా ఇప్పుడు ఎంపీలు కదా అందరూ, మరి హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంత పెద్ద విమర్శలు ఇస్తుండే కనీసం కౌంటర్ ఇవ్వలేంటూ భావదారిద్ర్య పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారంటే ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. మెజార్టీ ఎంపీల పనితీరు సరిగా లేదని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వారితో తరచుగా మీటింగ్స్ పెడుతున్నారు. కేంద్రం వద్ద ఉన్నటువంటి పెండింగ్ అంశాలపై పార్లమెంట్ సమావేశంలో ప్రస్తావించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని, విపక్షాలు చేసేటువంటి విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఆ సమయానికి సరైనట్టు తలూపి ఆ తర్వాత తమకు ఎందుకు వచ్చిన కర్మ అనే తీరుగా ఎంపీలు వ్యవహరిస్తున్న విమర్శలు ఉన్నాయి. సో ఇటు సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు, అక్కడ ప్రజలకు అందుబాటులో లేరు వీళ్ళందరూ. సో అదేవిధంగా అటు పార్లమెంట్లో ఏమైనా తెలంగాణ సమస్య గురించి మాట్లాడుతున్నారా, ప్రభుత్వం తరపున కేంద్ర పథకాలు ఏవైతున్నాయో వాటి సంబంధించిన నిధుల విషయంలో మాట్లాడుతున్నారా, కేంద్ర మంత్రులు కలిసి మాట్లాడుతున్నారంటే అది లేదు, పార్లమెంట్లో ప్రస్తావిస్తున్నారంటే అది లేదు. అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారంటే అది లేదు. సో ఇట్లా అందరికందరు ఎంపీలు కూడా చాతగాని దద్దమ్మల్లాగా వివరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. అసలు వీళ్ళు ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత, రేవంత్ రెడ్డి ఒక్కడే అయ్యి అన్ని చూసుకుంటా ఉన్నాడు కదా, అదే పరిస్థితి కనబడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది.